ఓటమి భయంతో మల్లాడి కృష్ణారావు యానాంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ ఆరోపించారు. మల్లాడి అనుచరులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. యానాం ప్రజలు ఇలాంటి రౌడీ రాజకీయాలను ఇక సహించబోరని వ్యాఖ్యానించారు. అనంతరం ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యానాం ఇన్ఛార్జ్ అమర్ జయ బేగం మాట్లాడుతూ ఒక సీనియర్ నాయకుడు యువ నాయకుడిని ఎదుర్కొనే సమయంలో హుందాగా వ్యవహరించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. పార్టీయే సుప్రీం. పార్టీ ఏది చెప్తే అది. ఈ రోజుల్లో ఎంతో మంది 25 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని వాడుకుని మంత్రులై సామంతులై వాళ్ళు శ్రీమంతులై కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి ఇక్కడ పార్టీని వదిలిపోయినప్పటికీ కూడా ఒక సిన్సియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న దినేష్ గారి సపోర్ట్తో మేము ప్రజల మధ్యన తిరుగుతున్నప్పుడు ప్రజలు మా మీద చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి నిజంగా గొల్లపల్లి అశోక్ గారికి చూస్తున్న ప్రజలు ఆదరిస్తున్న అభిమానానికి ప్రజల నుంచి వస్తున్న ప్రజాస్పందనని చూస్తే అల్లాడిపోతున్న మల్లాడి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ నేను కూడా ప్రత్యక్షంగా ఉన్నాను. ఒకరి ఇంటికి మేము వెళ్ళడం జరిగింది. వారు మాతో కూర్చుని మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. యానాం ఏమీ కూడా ఇది భారతదేశంలోనే ఉందండి. దీన్ని ఇక్కడ ఉన్న ప్రజలని భయభ్రాంతులని చేసి కొట్టి తిట్టి మీడియా వాళ్ళ ఫోన్లు లాక్కుని పోలీసుల్ని సైతం కొట్టి ఇక్కడ ఇంత హంగామా మీరు ఎందుకు సృష్టిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీరు ఎందుకు అల్లాడిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు. 30 సంవత్సరాల మీ రాజకీయ చరిత్ర ఉంది అని విన్నాను. మరి మీ రాజకీయ చాణక్యత చరిత్ర ఉన్న వ్యక్తి 30 ఏళ్ళు ఉన్న వ్యక్తిని చూసి ఇలా ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. దయచేసి ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి మేము విన్నవించుకునేది ఒక్కటే, మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు చాలా వింతగా యానం ప్రజలందరూ కూడా చూడవలసిన విషయం ఏంటి అంటే, మార్నింగ్ 10-10:30కి కర్రి రాంబాబు గారి వాళ్ళ మేనల్లుడు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి వాళ్ళ కుటుంబం అంతా జాయిన్ అవ్వడం జరిగింది. ఏంటి అంటే ఆయన జరిగిన ఇబ్బందులు కానీ అన్నీ చెప్పడం జరిగింది. అప్పుడే 4-5 డేస్ నుంచి కూడా ఆయన వస్తున్నారు. మేమేంటంటే ఇది రాజకీయంగా ప్రజలు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం, ఎలా అయినా కూడా బయట పెట్టి ఫోటోలు పెట్టి ఏదో చూపించాలని ఎప్పుడూ అనుకోలే. కాకపోతే ఆయన ఈరోజు మా వైఫ్ ఇక్కడ బెజవాడ గార్డెన్లో తిరుగుతూ ఉన్న టైంలో ఖచ్చితంగా మేడం గారు అందరూ కూడా క్యాన్వర్సింగ్కి వెళ్ళే టైంలో మనల్ని ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగింది. మేము వెళ్ళడం జరిగింది. అది జరిగి ఆయన చాలా గౌరవంగా మమ్మల్ని పిలిచారు. మేడం గారు, నేను, మా వైఫ్, ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి గౌరవంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానీ, మీతో మేము ఉంటాం సార్ ఎక్కడి నుంచి అని చెప్పిన ఆ ప్రతిదానికి కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉన్నాం. ఈ లోపల మరి మేము వేరే చోట గణపతి నగర్ అక్కడ క్యాన్వర్సింగ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళ కర్రి రాంబాబు గారే వచ్చి కొట్టి అతన్ని ఇంట్లో పెట్టి కొట్టిన సిచ్యువేషన్ వస్తే ఫోన్లే ఫ్యామిలీలో గొడవ వాళ్ళు 100 మాట్లాడుకుంటారు అని అనుకున్నప్పటికీ మల్లాడి కృష్ణారావు గారు అక్కడికి వచ్చి ఏమండి ఈ గొడవలు అన్నీ కూడా ఆయన సొంతగా రాజకీయం ఓడిపోతున్నాననే భయంతో ఈరోజు పోలీసులు ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి పాత్రికేయ మిత్రులు 2 లేడీస్ అక్కడ ఉంటే వాళ్ళ ఫోన్లు తీసేసుకుని పోలీసులు ఈ వీడియోస్ బయటికి రాకూడదని చెప్పి అతన్ని అమానుషంగా. వరంగల్ జిల్లా మహేశ్వరం వద్ద హనుమాన్ భక్తులు ధర్నా